నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలి. మూడో రోజుకు చేరిన దస్తావేజు లేఖల పెన్ డౌన్. అమెరికా వాణిజ్య ఒప్పందం రైతులకు శాపం. రైతు సంఘం నాయకులు ములకా శివసామిరెడ్డి. తెనాలి మార్కెట్ యార్డ్ డ్రైవింగ్ టెస్ట్లో అపశృతి. జనం మీదకు దూసుకు వెళ్లిన కారు. డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో యువ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన మృగం షార్ట్ ఫిలిం టీజర్ను ఆలపటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈనాటి యువత చెడు వ్యసనాలకు బానిసలైతే వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుందో, ఏ విధంగా ప్రవర్తిస్తారో అనే విషయాలు కళ్లకు కట్టినట్టు దర్శకుడు త్రివిక్రమ్ చేయించాడని, ఈ షార్ట్ ఫిలిం ద్వారా యువతలో ఖచ్చితంగా మార్పు వస్తుందనే నమ్మకం ఉందని, యూనిట్ మొత్తానికి నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, త్వరలో రిలీజ్ అయ్యే ఈ షార్ట్ ఫిలిం అందరూ చూసి ప్రోత్సహించాలని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని, అదేవిధంగా మిత్రుడు త్రివిక్రమ్ మృగం అనే ఒక ట్రేజర్ ద్వారా తను ఈ సమాజంలో మంచి చేద్దామని, డ్రగ్స్ వల్ల ఏ రకమైనటువంటి హాని జరుగుతూ ఉంది, డ్రగ్స్ నిరోధిస్తే ఇలాంటి కార్యక్రమాలకి, అత్యాచారాలకి, అక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంటుందని చెప్పి తన వంతు సహాయం సమాజానికి తనదైన శైలిలో అందించేదానికి ఈ మృగం అనే టీజర్ని మన ద్వారా సమాజానికి అందిద్దామని చెప్పి ప్రయత్నించినటువంటి తన కృషికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి మరెన్నో ఈ సమాజంలో అగాధాలని, అస్పృశ్యతని, అసమానతల్ని, ఇలాంటి డ్రగ్స్ ద్వారా వచ్చే అవరోధాలని అడ్డుకోవటానికి తన యొక్క శక్తి యుక్తిని ఈ సమాజానికి అందించాలని చెప్పి ఆ భగవంతుడిని. డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ, గతంలో నేను దర్శకత్వం వహించిన మనం అనే షార్ట్ ఫిలింకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించిందని, యువతలో సత్ప్రవర్తన కోసం, సమసమాజం బాగు కోసం అందరూ బాగుంటాలనే సంకల్పంతో తీసిన మృగం షార్ట్ ఫిలింను కూడా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించాలని, రాబోయే రోజుల్లో కూడా సమాజంలో స్ఫూర్తి నింపే చిత్రాలు అందిస్తానని అన్నారు. పంతగాని నాగరత్నమ్మ నిర్మాణంలో రూపొందిన ఈ షార్ట్ ఫిలింకు కెమెరామెన్ మహేంద్ర వ్యవహరించగా హీరో విజయ్, హీరోయిన్ అక్షయ, నటీనటులు కుమార్ రాజా, చిన్నోడు, అశోక్, ప్రశాంత్ నటించారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా మృగం అనే ఒక ఫిలింని టీజర్ అండ్ పోస్టర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, యువత ఎంతోమంది మత్తు పదార్థాలకి బానిసయ్యి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఇదైపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయని వాళ్ళు బాగోగుల కోసం ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసిన మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో విజయ్, అలాగే కెమెరామెన్ మహేంద్ర గారు, అందరూ టీం అందరికీ స్పెషల్గా ధన్యవాదాలండి. ఇలాంటి ఎన్నో మంచి చిత్రాలు మీరు నిర్మించాలని కోరుకుంటూ, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖలు డిమాండ్ చేశారు. తెనాలిలోని కొత్తపేట, గంగారమ్మపేట సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద 3వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్ డౌన్ ఆందోళన చేపట్టారు.
ఈ జీవో వల్ల దస్తావేజుల భద్రతతో పాటు లక్షలాది మంది జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని దస్తావేజు లేఖల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధం ఆంజనేయులు ఆరోపించారు. జూలై 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. దస్తావేజ్ లేఖల ఆందోళనకు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం ప్రకటించి జీవోను వెంటనే రద్దు చేయాలని అసోసియేషన్ నాయకులు బొంతా శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాస మురళి, జె బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, ఎం రాజేంద్ర, గఫార్ అలీ, మంచాల శ్రీను, కరేటి విష్ణు, సుబాని, లక్కోజు రవి, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ నాయకులు రామిదేని చంద్రశేఖర్, షేక్ కరీముల్లా, మొబా గోపి, పోసపాటి శ్రీనివాసరాజు, కొండలు, వి ప్రకాష్, టి యోహాను, ఎన్ సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని గురించి దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం వారు పిలుపు మేరకు అందరూ కూడా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మన దస్తావేజు లేఖర్లని, దానికి సంబంధించిన స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దరిదాపుగా ఈ సమ్మె ఇప్పటికీ 2 రోజులు దిగ్విజయంగా జరిగింది. ఈరోజు 3వ రోజు మళ్ళీ మనం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాకు సహాయాలు అందిస్తున్నారు, అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి ప్రజలు కూడా మాది గమనించి మాకు కొంచెం కోఆపరేషన్ ఇవ్వాలని కూడా అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లంతా నిరసన కార్యక్రమం, పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర మరి వారు తెలియజేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి తెనాలి పట్టణంలో నుంచి రియల్ వ్యాపారులు, వారి యొక్క అనుబంధ మీడియేటర్లు, మిగిలిన విభాగాలకు సంబంధించిన మేమంతా కూడా వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తాం. కరోనాపై జాగ్రత్తల గురించి ప్రచార చిత్రాలను సినిమా హాళ్లలో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. దీనికోసం క్యూబ్ సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. తెనాలిలోని మా ఏపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నేటికి 26 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తలే మందుల కన్నా కీలకమనే అవగాహన చూపిస్తున్నామన్నారు. గతం నేర్పిన పాఠాల నేపథ్యంలో భయం గుప్పిట్లో బందీలుగా ప్రజలు ఉండరాదనే ఆలోచన కలిగేలా ప్రచార చిత్రాలు, కథాంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. నిర్లక్ష్యాన్ని వదిలేసి ప్రభుత్వ సూచనలు, డాక్టర్ల సలహాలను ప్రజలు అప్రమత్తంగా అమలు చేయవలసిందిగా దిలీప్ రాజా కోరారు. అయితే సినిమా థియేటర్లలో ప్రదర్శనకు సెన్సార్ అనుమతి కావాల్సిన దృష్ట్యా సంబంధిత ప్రోఫార్మాతో నిర్ణీత రుసుమును సిబిఎఫ్సికు చెల్లించి ఆమోదం పొందిన అనంతరం థియేటర్లలో ప్రసారానికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో శామ్యూల్ ఆనంద్ గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన కాలంలో ప్రభుత్వమే నిర్మాతగా కరోనా వైరస్పై తాను చిత్రీకరించిన ప్రచార చిత్రాలను ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలి ద్వారా థియేటర్లలో ప్రదర్శన చేశామని దిలీప్ రాజా గుర్తు చేశారు. సమావేశంలో లఘు చిత్రాల దర్శకుడు స్టైల్ రవి, సముద్రాల శ్రీధర్ శర్మ, మా ఏపీ సభ్యులు రమ్య రాథోడ్, సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఊపిరి పీల్చుకోవాలన్నా కానీ భయపట్టిన కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. పూణేలో ఉన్న జాతీయ వైరాలజీ ప్రయోగశాలకి పంపించిన 145 శాంపిల్స్లో ఈ రోజుకి 26గురికి కరోనా సోకింది ఆంధ్రాలో. ఇందులో 4 చనిపోవటం కూడా జరిగింది. ఈ కరోనా పట్ల మా ఏపీ ఏం చేస్తుంది, మేము ఏం చేసి ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున మా ఏపీ ఈజ్ డిసైడెడ్ టు మేక్ సమ్ థియేట్రికల్ అడ్వర్టైజ్మెంట్స్ on bringing awareness for the people in Andhra Pradesh state especially. దీని మీద సినిమా హాళ్ళల్లో ప్రసారం చేయడానికి 2 నిమిషాల అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేసి పంపించడానికి తగిన నిర్ణయం మా ఏపీ తీసుకుంది. ఈ షూటింగ్ కూడా రేపటి నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం.
డాక్టర్ల సలహాలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త వైరస్, ఇంతకుముందు ఒమిక్రాన్ వచ్చింది, ఇప్పుడు వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అంత ఫాస్ట్ కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం బాగా ఉంది. ప్రభుత్వమే నాతో ఈ కరోనా యాడ్లు తీపించడం జరిగింది. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాల్లో వేయటం కూడా జరిగింది. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్ అగైన్. మళ్ళీ కరోనా పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాల్సిందిగా ఒక సామాజిక బాధ్యతతో నేను ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసి ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ప్రాణాలు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో we come forward and Maayapi has taken a decision to make some documentaries and make some advertisement films to exhibit in the film theatres. మాకు ఈ షూటింగ్కి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వానికి కావలసిన విధంగా దర్శకుడుగా నేను రూపాయి కూడా తీసుకోకుండా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఇవ్వదలుచుకున్నా. ఇట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ అండ్ ఇట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ మా ఏపీ టు సేవ్ ద పీపుల్ లైఫ్. తెనాలి జామియా మసీదులో నిర్వహించిన నిరాహార దీక్ష విరమణ కార్యక్రమానికి ప్రజలు ముతవల్లీలు హాజరు కాలేదంటూ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ చేసిన వ్యాఖ్యలను నిర్వాహకులు ఖండించారు. నిరాహార దీక్షకు ముతవల్లీలు, మత పెద్దలు, మైనార్టీ నాయకులు, జమాత్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారని తెలిపారు. శివాజీ చౌక్లో రథయాత్ర జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు మసీదు ఆవరణలోనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు మేరకు జరిగిన చర్చల్లో సమస్య పరిష్కారానికి హామీ లభించడంతో మధ్యాహ్నం 12 గంటలకు నిరాహార దీక్షను విరమించుకున్నట్లు పేర్కొన్నారు. మసీదు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలన్నదే తమ ఉద్దేశమని, ముస్లిం సమాజాన్ని రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉంచాలని కోరారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి సహకరించాలని ఇస్మాయిల్ బేగ్కు సూచించారు. మొన్న 20వ తారీఖు జరిగిన నిరాహార దీక్ష గురించి ఇస్మాయిల్ బేగ్ గారు ప్రెస్ మీట్ ఇచ్చి ఆయనకు కూర్చున్నట్టుగా మాట్లాడారు. ఆ వీడియో కూడా ఆయన సరిగ్గా చూడలేదు. మసీదుకి జనాలు రాలేదు, దీక్షలో ఎవరు కూర్చోలేదు అన్నారు. ఒక్కసారి కెమెరాలు ఉన్నాయి, చూడండి, చూసి ఆ తర్వాత మాట్లాడండి. మీ మసీదు ముతవల్లి గారు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు మసీదు పెద్దల్ని దీక్షలో కూర్చోమంటారని నేనేం చెప్పాల, పాంప్లెట్లో రాశాం, వచ్చి సంఘీభావం తెలపండి అని. అలాగే తెలిపెళ్ళారు. ఇక్కడ ఈ కమిటీలో 5గురు ఒకే కుటుంబీయులు అన్నారు. 50 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ నెంబరు, 50 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ నెంబరు, ఈయన 15 సంవత్సరాల నుంచి లైఫ్ నెంబరు. వీళ్ళందరినీ అన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే ఈయన కొత్తగా వచ్చి రూల్స్ పెడుతున్నాడు. మసీదులో అనౌన్స్ చేసి అందరూ రండి అన్నాం. అప్పుడు అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని పార్టీలుగా విభేదించాడు. వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, కలిసి చేసుకున్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు తప్పు చేసి, మీరు మొత్తం చేసి మా మీద రుద్దడానికి చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదండి. మీరు ముతవల్లికి వెళ్ళి చెప్తే మీ గురించి ఆయన ఎవరండి ఇస్మాయిల్ బేగ్ అన్నారు. అంటే మీరు తెనాలి పట్టణంలో ముస్లిమ్స్కి 90% మీరు ఎవరో తెలియదు. మీకు పదవి వచ్చిన తర్వాత మీరు మిగతా 10 మందికి తెలిసారు. ఇప్పటికైనా మారండి. మేము తెనాలి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అందరికీ పిలుపునిచ్చాం. దాంట్లో టీడీపీ వాళ్ళు రావచ్చు, వైసీపీ వాళ్ళు రావచ్చు, జనసేన వాళ్ళు రావచ్చు, బీజేపీ వాళ్ళు ఉంటే ముస్లిమ్స్ దాంట్లో వాళ్ళు కూడా రావచ్చు పార్టిసిపేట్ చేయడానికి. ఇతను ఎవరు అసలు ముస్లిం మైనార్టీల్ని వైసీపీ క్యాడరు, టీడీపీ క్యాడర్ అని విభజించడానికి ఇతను ఎవరు? ఒబ్బోటి మీరు డైరెక్టర్ అయి ఉండి ముస్లిమ్స్ని అందరినీ ఒక దాటి మీద నడిపించాల్సింది పోయి ఈ విధంగా మీరు విభజించి మాట్లాడటం అనేది చాలా తప్పండి. అతను ఎక్కడో కూర్చొని ఒక్కడిగా కూర్చొని మీటింగ్లో ఈ కమిటీలో 5గురు ఒకే కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. ఈ మసీదులో 30-40 సంవత్సరాల నుంచి అందరూ కలిసి చేసుకుంటూ వచ్చాం, ఒక కుటుంబం లాగానే ఉన్నాం. అంతేలే కానీ ఒకే కుటుంబానికి చెందిన 5గురు 6గురు అని చెప్పడం కూడా సమంజసం కాదు. ఈ మసీదు పుట్టుపూర్వతాలు మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఎలా పడితే అలా మీడియా ముందు మాట్లాడటం అది కరెక్ట్ కాదని చెప్పి ఈ మీడియా ద్వారా మేము వినిపించుకుంటున్నాం. ఈ విధంగా మాకు ఆలపాటి రాజా గారు స్పందించి మాకు 4 రోజులు గడువు అడగడం వల్ల రిలే నిరాహార దీక్ష తీసేసాం. లేకపోతే ఏ విధంగా ఉండేదనేది, దీని పరిణామం ఏ విధంగా ఉండేదనేది మేము చూపించేవాళ్ళం, మీకు మీరు చూసేవాళ్ళు. కావున ఇలాంటి రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడటం ఇక్కడ మా తప్పులు ఏమన్నా ఉంటే ఎవరికి శిక్ష చేయాలి వాళ్ళకి శిక్ష చేస్తారు. ఏమంటే పెద్దవాళ్ళు చెప్పిన విధంగా మేము కూడా ఏమంటే ఒక మాటకు వచ్చాము,
సమ్మెను విరమించుకున్నాము. ఒక నెల కాల పరిమితి అడిగారు. దాన్ని మేము అందరూ సంబంధించి ఏమన్నా బయటకు వచ్చేసాము. ఆ పెద్దవాళ్ళ గౌరవాన్ని మేము కాపాడుకుని వచ్చినందుకు ఇవాళ ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుంది. కేవలం ఒక మనిషి మా మీద రెచ్చగొడుతున్నాడు. మా మీద ఇవాళ కేసులు కూడా పెట్టున్నాడు. దగ్గర 4 సంవత్సరాల నుండి కేసు నడుస్తుంది. 2021 నుండి కేసు నడుస్తుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా మేము చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళము. ఏమంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి లాయర్లకి వాళ్ళు ఖర్చు పెట్టి మేము కూడా చాలా బాధపడుతున్నామండి. ఆ కావాలని మా మీద కేసు. పార్టీ నిర్ణయించిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సర్ కార్యక్రమాన్ని పార్టీ బిఎల్ఏలు బిఎల్ఓలతో కలిసి బూత్ లెవెల్లో పనిచేశారని, అందువల్ల ఒక అవగాహన వస్తుందని, దానితో బూత్ లెవెల్లో పని తేలికగా చేయవచ్చని తెలిపారు. ఈ నెల 27 నుండి 40 రోజుల వరకు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని, ఈ రోజు నుండి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవడం జరుగుతుందని, ఇలా సూపర్ 6లో ఒక్కొక్కటి నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమగ్రమైనటువంటి విశ్లేషణతో కార్యక్రమాన్ని ముగించాం. అందరూ కూడా దాదాపు అన్ని బూతుల్లో కూడా మెజారిటీ ఏరియాకి సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకులకి, క్లస్టర్స్కి, యూనిట్స్కి, బూత్ కన్వీనర్కి పేరు పేరున నాకు హృదయపూర్వకమైనటువంటి పాలు నీళ్లు ఉంటే ఏ రకంగా కలిపితే పాలు అవుతాయో ఆ రకమైన పరిస్థితి. ఎక్కడన్నా ఎందుకు నీళ్లు అని చెప్పానంటే దాన్ని ఉదాహరించానంటే ఎక్కడన్నా అపశృతులు ఉన్నా కూడా ఆ నీళ్ళని పాలతో కలిపితే పాలయ్యే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీది. ఆ రకమైన ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేశారో క్షేత్ర స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఒకే మాట ఒకే పాట మీద ముక్త ఖండంతో ఒకే తాటిపై నడిచే అవకాశం కల్పించినటువంటి పార్టీ ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ మనకి ఏదో చిన్న కష్టం కలిగిందనో వాటి మీద పెద్ద చర్చ చేసి ఆ చర్చకి పరిష్కారం ఉందా లేదా అని చెప్పి వాటి మీద చర్చ చేసే కంటే జరగాల్సింది, జరిపించుకోవాల్సింది, సమర్థతను నిరూపించుకోవాల్సింది, శక్తిని మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఇట్లాంటి వాటిలో. ప్రజల అండదండలు ఉన్నప్పుడు ఏ వ్యక్తికి నష్టం జరగదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజల అండదండలను తీసుకొని పార్టీ పరంగా మనం నడిచినప్పుడు ఆ పార్టీకి నష్టం రాకుండా ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలు. ఎందుకంటే మనందరం కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల వల్ల మనకి నష్టం కంటే న్యాయం జరగదు. కార్యరూపంలో రండి, కథన రంగంలో అడుగు పెట్టండి. అప్పుడు మన సత్తా తెలిసిద్ది, మన సమర్థత తెలిసిద్ది, మన ఆలోచన విధానం తెలిసిద్ది, మన నడవడికి తెలిసిద్ది. దాని పరివేశాన్ని కూడా మనందరికీ కళ్ళకు కనపడినట్టు ఇతరులకు కనపడింది అని చెప్పి చెప్పాలనేది నా భావన. అందుకనే మీ అందరూ కూడా మనకి ఇచ్చిన కార్యక్రమాన్ని మన వైపు తిప్పుకోండి. మనకిచ్చిన కార్యక్రమాన్ని మనం సొంతం చేసుకోండి. మనకిచ్చిన కార్యక్రమాన్ని మనం పార్టీ పరంగా అంకిత భావంతో చివరిదాకా కూడా నడవండి. నడిచినప్పుడు అంతిమ విజయం మనదే అని చెప్పి మీకు మనం చేస్తాం. అందుకనే 10 మంది క్లస్టర్స్, 10 మందితో కూడినటువంటి నాయకత్వం
మండల నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఈ 27వ తారీఖున కేవలం ఒక్కరోజు బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేయడం కాకుండా 63 ఏ క్లస్టర్ కింద మీకు 10 ఉన్నాయో, 15 ఉన్నాయా, 12 ఉన్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా అనేది నాకు తెలియదు. కానీ ఆ ప్రతి ఒక్క నీట్ పరీక్షల అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఏఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువకులపై జరిగిన పోలీస్ చర్యను ఖండిస్తూ తెనాలిలో సాయిబాబా వంతెన వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన జాతీయ పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉపాస్యం వెంకటేష్, జిల్లా అధ్యక్షులు గండు శివ, జిల్లా కార్యదర్శి బంధారపు యశ్వంత్ రఘువీర్, సీనియర్ నాయకులు మద్దినేని కిరణ్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద చర్యలు తీసుకొని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా ఏదైతే నిరసన చేస్తున్నాడు వారో ఆ నిరసనకారుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించి మరి దేశం మొత్తం వాళ్ళగా వెరైటీగా క్రియేట్ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఒక పక్షాన వచ్చి ఏదైతే ఈ నీట్ పేపర్ లీక్ అయ్యి విద్యార్థులు నష్టపోయారో, ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి అందరినీ శిక్షించాలని, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం ఇవి చూస్తూ కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ నిరసన కార్యక్రమాలు చేపడతారు. నీట్ పేపర్ నిర్వహణ ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ లాఠీ చార్జీని ఖండిస్తూ 24వ తారీఖు అంటే ఎల్లుండిన దేశవ్యాప్తంగా బంద్కు పిలువనేయడం జరిగింది విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో. తక్షణమే విద్యార్థులందరూ కూడా ఆ బంద్లో పాల్గొని చైతన్యవంతులు అయ్యి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై దాడి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మార్కెట్ సెంటర్లో ఏదైతే మరి వందలాది మంది విద్యార్థులతో జరిగిన నిరసన దీనికి ఉద్దేశం అని చెప్తున్నాం. ఏదైతే మరి ప్రధానంగా ఈ నీట్ పేపర్ లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అదేవిధంగా రేపు జూలై 24వ తారీఖు జరగబోయే దేశవ్యాప్త బంద్ని జయప్రదం చేయాల్సిందిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కోరుతాం. పాఠశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమర్థవంతమైన భాగస్వామ్యానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.1 దోహదపడుతుందని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అర్బన్ మరియు
రూరల్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ అన్ని పాఠశాలల్లో మెగా పీటీఎంను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందరు విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి పాఠశాలలో అమలవుతున్న విద్యా సంబంధమైన అభివృద్ధి కార్యక్రమాలను తెలియపరచాలన్నారు. తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా ప్రవర్తన స్థాయిలను తెలియచేయడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం తీసుకోవడం అమలు జరిగేలా చూడాలన్నారు. ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో ఈ రోజు నుండి జమ అవడం జరుగుతుందని, లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు వారి ఫోన్స్లోనే తల్లికి వందనం నిధులు జమ అయింది లేనిది తెలుసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ తల్లిదండ్రులకు తెలియపరచాలని అన్నారు. సమావేశంలో తెనాలి మండలంలోని ప్రైమరీ, యూపీ, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వార్షిక సంవత్సరం మొదలైంది కాబట్టి 2026-27 దీనిలో భాగంగా మెగా పీటీఎం 4.0 అంటే ఇది మెగా పీటీఎం జరగబోతుంది 24 జూలై 24వ తారీఖున. ఇప్పటికే తల్లికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి అందరూ కూడా. మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎలిజిబుల్ తల్లిల యొక్క ఖాతాలో డబ్బులు వేస్తారు, అది కూడా చెక్ చేసుకోండి. ప్రభుత్వం మరి మీకు మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి తల్లి ఆర్థిక సౌలభ్యం కోసం కూడా అమౌంట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డబ్బుల్ని చెక్ చేసుకొని తీసుకోండి. పిల్లల యొక్క చదువు కోసమే ఖర్చు పెట్టండి, వాటిని పిల్లలు చదువుకోవడం కోసం దాన్ని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇంకేమన్నా పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర గ్రీవెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు యాప్లో అప్లోడ్ చేస్తారు, అది కూడా గమనించాలా. మరి అందరికీ వేస్తారు, ఎలిజిబుల్ అయినటువంటి అందరూ కూడా వేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. తెనాలి మండలం కటివరం వంతెన సమీపంలో అక్రమంగా కొబ్బరి బోండాల వ్యర్థాలను పారబోస్తున్న ఓ ఆటో డ్రైవర్ను తహసీల్దార్ గోపాలకృష్ణ గుర్తించి మందలించారు. ప్రజారోగ్యం, పరిశుభ్రతకు భంగం కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్తోనే వ్యర్థాలను తిరిగి ఆటోలో ఎక్కించి అధికారిక డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ కొబ్బరి బోండాల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేసి సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్న విధానాన్ని వివరించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ నిర్ణీత ప్రదేశాల్లోనే వ్యర్థాలను వేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్కడ పడితే అక్కడ పట్టుకు రావడం, తెచ్చి ఇక్కడ పడేయటం మా పంచాయతీలో. ఈ రమేష్ కాయలు పెట్టాలంత ముందు ఆడకి పోసుకుంటారా? నువ్వు ఒక మాట చెప్పు, పోసుకుంటారా? మన ఊరు బాగుండాలా? చూడండి ఎంత చక్కగా ఉంది, అవునా కదా? ఇట్లాంటి ఊరిని రోడ్ల పక్కన పడేసి ఎంత ఉపయోగకరంగా మార్చారో చూడండి మన మున్సిపాలిటీ వాళ్ళు. నువ్వే చూడాలి, నువ్వు చూసి 10 మందికి చెప్పాలి. రాబోయే రోజుల్లో కొబ్బరి బొండాల వ్యాపారులందరికీ మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి అట్లాగే పోలీసు వారి సహకారంతో సమావేశం ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు నిర్దిష్టంగా ఎక్కడ పడేయాలి ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాళ్ళకు ఒక నిర్దిష్టమైన విధి విధానాలు ఖరారు చేస్తాం. కాదు అంటే సిఆర్పిసి ప్రొవిజన్లో 133 అని ఉంది, అలాగే కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ 2023లో సెక్షన్ 152 ప్రకారం యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఖచ్చితంగా మేము ఇంపోజ్ చేస్తాం, ఎన్ఫోర్స్ చేస్తాం చట్టాన్ని. ప్రజల్ని వాళ్ళని కాపాడడమే, ఆరోగ్యం పరంగా కానివ్వండి ప్రజలని కాపాడడం మా ప్రధాన ఉద్దేశం. వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అడ్డం పడాలని మా ఉద్దేశం కాదు. మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్తగా పడేసి రోడ్ల పక్కన పడేసి, మీరు ఇప్పుడు కూడా చూడండి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చూడండి నందివేలుగు దాకా
మేము క్లీన్ చేయడం, మనుషులను పెట్టడం, పంచాయతీలో ఫండ్స్ లేవు, అయినా సరే మనుషులను పెట్టి క్లీన్ చేయించి ఒకరోజు ఆగానే రెండో రోజు తీసుకొచ్చి పోస్తున్నారు. ఈసారి కనుక ఎవరైనా ఇలా పోస్తూ కనుక మాకు దొరికితే కఠినంగా పనిష్ చేస్తాం, అందులో అనుమానమే లేదు. చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడంలో ఏమీ వెనక అడిగేసేది లేదు. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. సేమ్ ఇదే, ఏం లేదు, 100 రూపాయలంట అతను తీసుకుంది, 100 రూపీస్. మొన్న చాలా ఖర్చు పెట్టి తీపిచ్చారు, మళ్ళీ సేమ్ అదే మనమేమో లక్షల పంచాయతీల్లోంచి మున్సిపాలిటీలోంచి లక్షలు వెచ్చిచ్చి శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నారు. ఫండ్స్ పెట్టి మనుషులను పెట్టి మొబలైజ్ చేసి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చెత్త అంతా ఎత్తి తీసుకొచ్చి మనమేమో ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటే వ్యాపారస్తులు ఎవరో చిన్న వాటికి 100 రూపాయలు ఇచ్చి అతనికి ఆటోకి ఇచ్చి అక్కడ రోడ్డు పక్కన పడే ఇచ్చే బదులు ఆ 100 రూపాయల ఆటోని ఇక్కడ పంపించవచ్చు కదా, ఎవరు కాదంటారు? చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కదా. మరి మీ ఊరిని బాగు చేద్దాం, మన ఊరిని బాగు చేసుకుందాం అని అనుకుంటుంటే మీరు రోడ్ల పక్కన వ్యర్థాలను పడేస్తూ ఉంటే మరి ఎంత మటుకు అధికారులు చేయగలరో ఆలోచించండి. దయచేసి అందరూ సహకరించాలని. రైల్వే స్టేషన్ మీద బల్లబండి మీద అమ్ముకునే కొబ్బరికాయల వ్యాపారస్తుడు వేస్ట్ తెచ్చి పడేయమానంటే 100 రూపాయలు నాకు ఆటో ఛార్జ్ ఇస్తే నేను కటివారం పంచాయతీ వంతెన పక్కన బోర్డు కూడా చూడకుండా నేను నైట్ పూట పోతుంటే ఆ గ్రామ పంచాయతీ అధికారులు వచ్చి బండి ఆపి పట్టుకున్నారు. దాన్ని పట్టుకొని తెల్లారి పొద్దున నాకు సాయంత్రం 2 గంటలకి రెండో రోజు మరుసటి రెండో రోజు 3 గంటలకు బండి ఇచ్చారు. ఆ నుంచి ఎత్తకొచ్చి డంపింగ్ యార్డ్కి తెచ్చి ఇగో ఈ కొబ్బరి బొండాలు ఇట్లా పడైతే వేస్ట్గా దోమలు అవన్నీ వచ్చి మనుషులకి మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ డంపింగ్ యార్డ్లో పోతే ఇవి ఇట్లా ఉపయోగపడతాయి అని చెప్పని ఎంఆర్ఓ సారు దగ్గరుండి చూపించాడు. నా బండి కాడ కానీ ₹1 ఫైన్ రాయలేదు, ఆడ 2000 రూపాయలు బోర్డు రాసినా కానీ ఆటో ఇచ్చి మీ ఆటో వాళ్ళకి కూడా ఈ మాట చెప్పమని సార్ చూపించాడు. అదే విధంగా మా ఆటో వాళ్ళకి 10 మందికి కొబ్బరికాయ కొట్లు వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇదే మాట చెప్తారు. పట్టణంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసినట్లు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు తెలిపారు. తెనాలి 24వ వార్డులోని మార్స్పేట 2 గేట్ల మధ్య శాంతినగర్ ప్రాంతాల్లో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబుతో కలిసి ఆయన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగింపు, పిచ్చి మొక్కల నిర్మూలన పనులను పర్యవేక్షించి తీసిన పూడిక మట్టిని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువల్లో చెత్త, ఇతర వ్యర్థాలు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తిని నివారించేందుకు ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. వాటిలో ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశించారు. మరి ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి డ్రైన్స్ అన్నీ కూడా మన వర్కర్ల చేత 20 మంది స్పెషల్ వర్కర్లను తీసుకొని డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. శాంతినగర్ ఏరియా 23వ వార్డు అంతా కూడా. అదేవిధంగా చిన్న బాబు కార్ట్ తోటి సిల్ట్ తీయించడం జరుగుతుంది. అదేవిధంగా జేసీబీ కూడా తీసుకొని పెద్ద కాలువల్లో కూడా జేసీబీ మొత్తం ఈ వార్డు అంతా కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఎక్కడ కాలువల మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కానీ తొలగించేసి సిల్ట్ మొత్తం రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది తెలియజేయడం. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పర్టికులర్గా స్లమ్స్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ స్లమ్స్లో భాగంగా 24వ వార్డు శాంతినగర్, సో ఈ ఆర్ఆర్ కాలనీ ఇవన్నీ, సో ఈ వర్కర్స్తో పాటే కాకుండా సో మనం ఈ మెషిన్స్తో మెకానికల్ వర్క్ కూడా, సో డ్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని తొలగించి సో సిల్ట్ తీయటం, ఏమన్నా రోడ్డు పైకి వాలిన కొమ్మలు అలాంటివి కొట్టించేసి మనం వెంటనే సిల్ట్ కూడా వెంటనే ఈ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ చేయటం జరుగుతుంది. సో అలాగే ఈవినింగ్ కూడా ఈ ఫాగింగ్ కూడా ఈ ఏరియాకి పంపించడం జరుగుతుంది.
అలాగే మా ఏఎల్ఓ టీము స్ప్రేయింగ్ బ్యాచ్ని కూడా పంపిస్తున్నాము. సో ఈ తీసిన సిల్ట్ కాలువల్లో ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా సో జరుగుతాయి. సో ఎక్కడైనా నెక్స్ట్ డే ఇంకో స్లమ్ సెలెక్ట్ చేసుకుని పర్టికులర్గా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ స్లమ్స్లోనే కండక్ట్ చేయడం. డెంగ్యూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెనాలి మండలం కటివరం గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ర్యాలీని నిర్వహించారు. కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చెన్నంశెట్టి సుబ్బారావు పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి డెంగ్యూ నివారణపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యుఎల్బి మలేరియా సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ నీటి నిల్వలను నివారించడం ద్వారా డెంగ్యూను అరికట్టవచ్చునని తెలిపారు. ప్రభుత్వం సూచించిన 3C విధానాన్ని పాటించాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అటువంటి నీటి నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి శుభ్రం చేస్తాను. పూల కుండీలు, కోనర్లు, రైళ్లు వంటి చోట్ల నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడతాను. ఈరోజు మన తెనాలి మండలంలో కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఉన్నటువంటి సో ఈ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం ప్రోగ్రాం అనేది దానికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా మన తెనాలి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ చంద్రమౌళి గారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ సో ఈ మన మండలంలో ఈ సీజనల్గా కీటకజనిత వ్యాధుల్ని అరికట్టడానికి, దానిలో ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడానికి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం జూలై 1 నుంచి జూలై 31 వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం అనేది నిర్వహించడం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్లో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు జనం మీదకు దూసుకువెళ్లడంతో 4 గాయపడ్డారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్లో ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువతి కారు నడుపుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడే ఉన్న వారిపైకి దూసుకు వెళ్లింది. ఆర్టీఓ రాఘవరావు సమక్షంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 4 గాయపడగా వారిని వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈరోజు మార్కెట్ యార్డ్లో డ్రైవింగ్ టెస్టులు కండక్ట్ చేస్తుండగా ఒక లేడీ ఇంకేంటంటే డ్రైవింగ్ పూర్తిగా రాదు, అయితే ఇక వచ్చని ఇక మనకు చెప్పలేక మాకు డ్రైవ్ చేయడం జరిగింది. పూర్తిగా రాకుండా డ్రైవ్ చేయడం జరగడం వలన అది జనాలు అక్కడ నిలబడి ఉన్నారు 2 వైపులా. అది ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకెళ్ళేటప్పటికి బళ్ళ మీదకి వెళ్ళిపోయింది, 2 వీలర్స్ మీదకి వెళ్ళిపోయి ఆమె ఏంటంటే కంగారులో బ్రేకు తొక్కబోయి ఎక్సలేటర్ నొక్కడం వలన 4-5 బళ్ళు డ్యామేజ్ అవ్వటం జరిగింది. 3-4కి చిన్న గాయాలు అవ్వటం జరిగింది. ఇమీడియట్గా మేము స్పందించి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి
వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆ బళ్ళు డ్యామేజ్ అయిన బళ్ళు కూడా వాళ్ళకి చెప్పి అమ్మటే అవి కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే భారత వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం తెనాలి ఐతానగర్ ఎర్రబడి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ అమెరికా నుండి పన్నులు లేకుండా వచ్చే చౌక దిగుమతుల వల్ల భారత రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే పొగాకు, మొక్కజొన్న, మామిడి, పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఒప్పందం అమలైతే కోట్లాది మంది రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని, పేద మధ్యతరగతి కౌలు రైతుల రుణాలను మాఫీ చేసి రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలి. 3వ రోజుకు చేరిన దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్. అమెరికా వాణిజ్య ఒప్పందం రైతులకు శాపం. రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి. తెనాలి మార్కెట్ యార్డ్ డ్రైవింగ్ టెస్ట్లో అపశృతి. జనం మీదకు దూసుకు వెళ్లిన కారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.